జనరల్ సీట్లో దళిత మహిళ సెల్యూట్ బేటా సెల్యూట్. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రపంచనం వీస్తున్నది. వనపర్తి జిల్లాలో జరిగిన ఎన్నికే ఇందుకు నిదర్శనం. గోపాల్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న భాస్కర్ తొలి విడతలో ఎన్నిక జరిగింది. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 4278 ఓట్లు పోలైన ఈ గ్రామంలో స్వప్న 2180 మెజార్టీతో విజయం సాధించారు. విషయం ఏమిటంటే ఇది జనరల్ మహిళకు కేటాయించిన స్థానం కాగా అక్కడ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దళిత మహిళ స్వప్నకు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చాడు. ఆమె అఖండ విజయం సాధించారు. రాష్ట్రంలో కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల పల్లె జనం ఆదరణకు ఇంతకు మించిన నిదర్శనం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక సెల్యూట్ చేస్తూ ఉన్నాం ఈ బిడ్డకు. ఇంకా జనరల్ మహిళా సీట్లు అంటే ఎవరు పోటీ చేయాలి అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. కాకపోతే మన మైండ్ సెట్ ఎట్లుండాలంటే జనరల్ అనేసరికి ఒక రెడ్డి పోటీ చేయాలి, వెల్మ పోటీ చేయాలి, వైశ్య పోటీ చేయాలి, ఈ కోణంలోనే ఉంటాం, కమ్మ పోటీ చేయాలని. ఒక జనరల్ మహిళా స్థానంలో ఒక దళిత బిడ్డ పోటీకి నిలబెట్టిండు నిరంజన్ రెడ్డి అంటే మరి గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళా అత్యధిక మెజార్టీతో సగం వరకు ఆమెకే వచ్చినాయి. 4278 పోలైతే 2180, కరెక్ట్ సగం 50% కొట్టిపడేసింది. 50% ఒకతే తీసుకెళ్ళింది. ఇట్లా ఉండాలి కదా బిడ్డలు. గ్రేట్ జాబ్ తల్లి. 7 జిల్లాలో ఎగిసిన గులాబీ జెండా. మరో 17 జిల్లాల్లో హోరాహోరీ పోరు. పల్లె గుండె గులాల్ పంచాయతీ 2 కారుకు చెయ్యి విరిగిన కాంగ్రెస్. ఏడ విరిగిందా చెయ్యి? వాళ్ళు 2000 చిల్లర గెలిస్తే మీరు 1100 గెలిచింది కదా, సగం సీట్లే గెలిచింది కదా. 50% కోట కాంగ్రెస్దే అప్పర్ హ్యాండ్ ఉంది కదా. చెయ్యి 50% చెయ్యి, కారు కన్నా చెయ్యి పైకి ఉంది కదా. ఈడ కారు ఉంటే ఈడ చెయ్యి ఉంది కదా. మళ్ళీ మీరు గుండె గులాల్ అంటారు. నీ గులాలు చల్లగుండా ఏం వార్తలు. కొన్ని జరిగినాయి, కొన్ని చిత్ర విచిత్రాలు జరిగినాయి, చూద్దాం. ఏకగ్రీవాలను మినహాయించి పోలింగ్ జరిగిన 3911 గ్రామాల్లో పార్టీల బలాబలగాలు. ఏకగ్రీవాలు ఎందుకు రావు? వాళ్ళకి రావాలి కదా ఏకగ్రీవాలు. కాంగ్రెస్ ఇక ఇట్లా రాసుకొస్తారు. ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఈ సంఖ్య ఉంటుంది కదా, సంఖ్యను తక్కువ చేసి చూపించడానికి ట్రై చేస్తూ ఉంటారు పాపం. ఏం రోగమో ఏందో. మలిదశ పంచాయతీ ఫలితాల్లో గులాబీ హవా, కాంగ్రెస్కు ముచ్చెమటలు. మంత్రి పొంగులేటికి ఎదురు దెబ్బ. జిల్లాలో 3 మేజర్ పంచాయతీలు బీఆర్ఎస్కి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం 3 పంచాయతీలు గెలిస్తేనే మీరే గెలిచిందా? మిగతా పంచాయతీలన్నీ పొంగులేటి సీనన్ననే గెలిచింది కదా. మరి ఇక్కడ దేవరగద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంతూరులో ఎగిరిన గులాబీ జెండా. వీళ్ళదైతే ఇజ్జత్ పోతుంది నాయన. కాంగ్రెస్ ఎమ్మెల్యేలది, కాంగ్రెస్ ఎంపీలది ఇజ్జత్ పోతుంది. అలా సొంతూరులో బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకైనా నీళ్లు లేని బాయిలో దూకి చావండి మీరు. టీపీసీసీ నేత ఝాన్సీరెడ్డి స్వగ్రామంలో అధికార పార్టీకి ఘోర పరాభవం. మంత్రి జూపల్లి సెగ్మెంట్లోనూ బీఆర్ఎస్ సత్తా, 30 జీపీలు కైవసం. మంత్రి రాజనరసింహకు జులక్, ప్రధాన అనుచరుడి పరాజయం. కడియంకు షాక్, తాటికాయలలో రైట్ హ్యాండ్ ఓటమి. విప్పు రామచంద్ర నాయక్ ఊర్లో గులాబీ పార్టీకి పట్టం. ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సొంతూరు బీఆర్ఎస్ కైవసం. 6% ఓట్లు కూడా రాని బీజేపీ. ఇంకట్టున్నది కథ. ఇట్లా ఇక సిద్దిపేట జిల్లాలో కారు స్పీడు. గీడ ఒప్పుకుంటామే, ఈ మాటకు మేము ఒప్పుకున్నాం. బీఆర్ఎస్ 117, కాంగ్రెస్ 27. సిరిసిల్ల, జనగామ, కరీంనగర్, కొమరంభీం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ను దాటేసిన బీఆర్ఎస్. ఈడ ఒప్పుకుంటాం. ఎందుకంటే హరీష్ రావు సిద్దిపేట జిల్లా పక్కన పెడితే సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. ఒక 4 కాంగ్రెస్ గెలిచింది, 2 బీజేపీ గెలిచింది. మొత్తం ఇక కంచుకోట 95% కంచుకోట ఆయనకే వచ్చేసింది. 90%. ధన మదాన్ని ధిక్కరించిన బీఆర్ఎస్ ఆర్మీ. అధికార పార్టీ ఆగడాలను ఎదిరించి గెలిచిన సైనికుడు. పొంగులేటి బ్యాచ్ వేధింపులతో ఆత్మహత్య యత్నం. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసిన రవి.
ముజాహిద్పురంలో గెలిచిన గిరిజన యువకుడు. హన్మకొండ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పంచాయతీ ఫలితాల అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద నిజంగానే వాస్తవంగా ఏంటంటే రెండో దశలో కాంగ్రెస్ వారు వన్ సైడ్ అనుకుంటారు, కానీ వారు వన్ సైడ్ లేదు. వారు సగం కాంగ్రెస్ వైపు ఉంటే ఎడ్జ్, సగం బీఆర్ఎస్ వైపు ఉంటే బీజేపీ అడప గెలిచింది. బీజేపీకి చెప్పుకోదగ్గ స్థానాలు అయితే రాలే.